మిత్రులందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు క్షుద్ర పూజలు దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ అందరూ చేసినటువంటి పాపం అది. బైబిల్లో యేసు ప్రభువు చెప్పినట్టుగా పాపాత్ముల్లాగా భూమిని సర్వనాశనం చేయడానికి కొద్దిమంది పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పాలక వర్గాలు చేసినటువంటి అతలాకుతలమైనటువంటి వ్యవహారాల్లో ఈ పరిస్థితులన్నీ జరిగినాయి. సో వర్షాలు రాకుండా నిలువరించడం కోసం బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా పేర్లు చెప్తే ఇబ్బంది అయితేమో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. క్షుద్ర పూజలు ఇవన్నీ నేను పెద్దగా నమ్మను. ప్రకృతిని, పర్యావరణాన్ని, సైన్స్ నమ్ముతాను. అట్లానే గుడ్డిగా కూడా సైన్స్ నమ్మను. ఎందుకంటే ప్లాస్టిక్ని తీసుకొచ్చి అణుయుద్ధాలు తీసుకొచ్చి అది కూడా నష్టం చేసింది. అందుకోసం మానవుడు స్టాండర్డ్గా ఒకదాన్నే గుడ్డిగా నమ్మితే వాళ్ళు ముంచేస్తూ ఉన్నారు. చాలామంది ఒక్కళ్ళిద్దరు పేదరికం అంటే చూచున్నట్టుగా ఉన్న బై మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు. కానీ లక్షలాది కోట్లాది మంది కుటుంబాలు, కోట్లాది వందల కోట్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ప్లాస్టిక్తోని ప్రకృతి, పర్యావరణం దెబ్బతింటే ఈ అచ్చం సైన్స్ నమ్మినప్పుడు యుద్ధాల పేరుతో అసలు మనుషులు చంపుకుంటే ఇబ్బందని కోడి పందాలు పెట్టారు. ఏది గెలిస్తే వాళ్ళదే రాజ్యం. అది ఇప్పుడు మిస్యూజ్ అయి కూర్చుంది. అది ఒక జూదంలాగా తయారైంది. నేను అందుకోసమే క్షుద్ర పూజలు, ఆ పూజలు, దేవుడికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకొని స్మరించుకోవచ్చు. దేవుడే శాడిస్ట్ కాదు. సో ఆ విధంగా ముందుకు పోవాలి. మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది? సో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు ఏదైతే ఉన్నాయో, క్షుద్ర పూజలు, బాణామతులు, చేతబడులు, ఇట్లాంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డాం. సో ఎల్నినో ఎఫెక్టు పసిఫిక్ మహాసముద్రంలో 3 నుంచి 6 డిగ్రీలు పెరగటం, ఆడ నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, సో భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ చుట్టూ అట్లా టెంపరేచర్స్ పెరిగినాయి. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకో అట్లా ఒకసారి వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళకి 7 ఏళ్ళకి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి అట్లా వస్తూ ఉంది ఆ పీరియడ్ని బట్టి. సో ఇది పరిస్థితి. మరి దీన్ని అధిగమించి ఎట్లా పోవాలనే దానికి సంబంధించి వచ్చినప్పుడు సో క్షుద్ర పూజలు, గిజ పూజలు ప్రజల్ని మభ్యపెట్టడం, సైట్ ర్యాగులు తీసుకోవడం, ప్రజల అమాయకత్వాన్ని అవసరా చేసుకొని ఇంకా మరింత ప్రజల్లో మూఢనమ్మకాలు పెంచి పోషించి మేము వెనకబాటడానికి కారణం మాకెవరు చేతబడి చేస్తున్నారని దుష్టశక్తులు ఉండటం వల్ల, దిష్టి తగలటం వల్ల, ఆడు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంగ్లీష్ వైద్యుడా, ఆయుర్వేదిక, హోమియోనా, అక్యుపెంచరా, ప్రకృతి వైద్యం, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ తగ్గిద్ది అనుకుంటే అక్కడ మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి, తక్కువ ఫీజులు ఇచ్చి చూడ కార్పొరేట్ వైద్యం, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆరోగ్యం లేకపోతే ప్రకృతి, పర్యావరణానికి సంబంధించి అది వాతావరణ శాఖ చెప్తుంది. కొన్ని విషయాలు సైన్స్ నమ్మాల్సింది, అట్లనే గుడ్డిగా దాన్నే నమ్మం. సో ప్రజల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎల్నినో ఎఫెక్ట్ మీద చర్చ ఎట్లా చేస్తూ ఉన్నాయి. సో ప్రజలు సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి గత పాలకులు కానీ, ప్రజలు కానీ ఊరు బాగుండాలని చర్చి వాళ్ళు చేస్తుంటారు. నేను నా మిత్రులు ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఊరంతా బాగుండాలని ప్రేయర్ చేస్తారు. సరే, అది ఊరంతా బాగుంటుంది అనేది వాళ్ళ ఫీలు. కనీసం మానవ ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు భూమి మీద ఉన్న మానవులుగా. జీసస్ క్రైస్ట్ లార్డ్ ఆఫ్ ఆల్ అదొక భాగం. అట్లే మసీదులో కూడా చేస్తూ ఉంటారు. హిందూ మత ప్రవచనాల్లో కూడా అది ఉంటుంది. సర్వమతాలు కూడా అది చెప్తూ ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చే క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఇవన్నీ అనేవి ఈ క్రిమినల్స్ చెప్పేటువంటి కార్యక్రమాలుగా మన ముందు కనపడతా ఉన్నాయి. సో రాష్ట్రాన్ని తీసుకుపోదాం అనుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకే తెలియాలి. సో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ప్రజలను కాపాడటానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. సో మనం ఇప్పటికే న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చాలా కాలం చెప్తాను. వ్యవసాయ రంగం సిరుధాన్యాల వైపు వెళ్ళండి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, పండ్ల హార్టికల్చర్, పండ్లు, ఫలాలు, పూల తోటలు, తక్కువ నీటితో పండేటువంటి పంటలు, ఆకాశవాయు పంటల వైపు వెళ్ళండి అని చెప్తా ఉన్నాం. దాంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, ఆ ఉత్పత్తులతో పాటు పాడి పరిశ్రమ, వాటితో పాటు ఇంకా కోళ్ళ పెంపకం, మత్స్య పరిశ్రమ, లేకపోతే మత్స్య పరిశ్రమ ఇప్పుడు వర్షాలు తక్కువ కాబట్టి పెద్ద ఎత్తున ఉండకపోవచ్చు. దగ్గరలో ఉన్న వాగులు, నదులు ఒకటి వాటికి పరిశ్రమ ఒకటి వెళ్ళమంటున్నాము. కోళ్ళ పరిశ్రమ, నాటుకోళ్ళ పరిశ్రమ, 4 కోళ్ళు ఇంట్లోనైనా పెంచుకోండి. నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు మీకు పెరగవు. 4 కోళ్ళు అది ఫారమే పెట్టాలా. ఉన్నోళ్ళు అది స్వయోపాధిగా పెట్టుకోండి. 4 పని దొరికిద్ది కదా ఈ ఫామ్ పెట్టుకుంటే. ఇద్దరు క్లీన్ చేయడానికి ఉండాలి, ఒకళ్ళు మనిషి పై మనిషి తిరుగుతూ ఉండాలి, ఒకళ్ళు కోఆర్డినేషన్కి ఉండాలి. మినిమం 4 అంటే 4 కుటుంబాలకు ఉపయోగం జరుగుతుంది. సో కోళ్ళ పరిశ్రమ, ఇంకా నాటుకోళ్ళు అయితే మీరు పెంచుకోవచ్చు, ఇళ్లలోనే పెంచుకోవచ్చు. ఒక ఎకరే కోళ్ళు పెంచుకుంటే ఒక 5,000 మిగిలినట్టే లెక్క.
5,000 నుంచి 10,000 మిగిలినట్టే లెక్క. మీరే కోసుకుంటారా లేకపోతే అమ్ముకుంటారా అది మీ ఇష్టం. సో దాంతో పాటు పారిశ్రామికంగా కూడా ఇతర రంగాలకు సంబంధించి ఇతర దేశం ప్రపంచం అంత ఉందిలే, కానీ కొంత అగ్రికల్చరే కాకుండా ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో భవన నిర్మాణ రంగాలు చాలా ఉన్నాయి. ఇంకా గ్రామీణ వ్యవసాయ కూలీలకు సంబంధించి పని అసలు కనిపించట్లేదు, కొద్దిపాటి పనులే. సో ఇళ్లలో పని అంటే ఉత్పాదక రంగం చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి. సో ఎల్నినోని దాటుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.